వెల్కమ్ టు V3 న్యూస్. పేపర్ ముచ్చట కార్యక్రమంలో భాగంగా వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని చూద్దాం. అయితే అన్ని దినపత్రికల్లోనూ ఈరోజు ప్రధానంగా అయ్యప్ప భక్తుల దుర్మరణం అంటే యాక్సిడెంట్కి సంబంధించిన వార్తను, మరోవైపు కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో గొడవకు సంబంధించిన వార్తలను అన్ని దినపత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. ముందుగా ఈనాడు తీసుకున్నట్టయితే ఈనాడులో మొదటి వార్తగా పదవీ యోగం తెరాస మహిళా ఎమ్మెల్యేలకు సువర్ణ అవకాశం అంటూ ఒక ప్రత్యేక వార్తను ప్రచురించడం జరిగింది. మంత్రి, సభాపతి, ఉపసభాపతి, పార్లమెంటరీ కార్యదర్శులుగా ఛాన్స్, ముఖ్యమంత్రి కేసీఆర్ యోచన అంటూ ముగ్గురి పేర్లను ఇవ్వడం జరిగింది. పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, గొంగిడి సునీత. ఈ ముగ్గురిలో 3 పదవులు వచ్చే అవకాశం ఉందంటూ ఇవ్వడం జరిగింది. మరో వార్తగా మళ్ళీ స్టీఫెన్సన్ ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకానికి సిఫార్సు, పార్లమెంటరీ కార్యదర్శులపై ఆర్డినెన్స్, నేటి మంత్రివర్గం తొలి సమావేశంలో నిర్ణయం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా కాంగ్రెస్ సమీక్షలో బాహాబాహి, కుంతియా ఉత్తమ్లపై సర్వే తీవ్ర వ్యాఖ్యలు, నేతల పరస్పర దాడులు, సర్వే సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు అంటూ వార్తను ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. అతిపెద్ద వార్తగా మరణ ఘోష అంటూ తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం, వ్యానును ఢీకొన్న కంటైనర్, 10 మంది అయ్యప్ప భక్తుల మృతి, మరో 5గురి పరిస్థితి విషమం, డ్రైవర్ మినహా మృతులంతా మెదక్ వాసులే అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు నా పేరుతో సంఘాలొద్దు అంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపును ఇవ్వడం జరిగింది. యువసేనలు, యువజన అభిమాన సంఘాలు రద్దు చేసుకోవాలి, అంతా తెరాసలోనే అనుబంధ సంఘాలు పనిచేయాలి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా యువ హృదయం జర పదిలం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఈనాడు ప్రచురించింది. యుక్త వయసులో గుండెపోటు ప్రమాదాంతకం, అమెరికాతో పోలిస్తే ఉద్యోగాలు మన దగ్గర 5 ఎక్కువ, బ్రిటన్ అమెరికాల్లో కుటుంబ వైద్యుడికే పట్టం, అవసరమైతే స్పెషలిస్టు వైద్యుని వద్దకు అంటూ ఒక వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు అంటూ ప్రధానంగా వార్తను ఇవ్వడం జరిగింది. 3న డెట్రాయిట్లో ఘటన, ప్రాణాపాయ స్థితిలో మహబూబాద్ వాసి సాయికృష్ణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. దయచేసి వినండి, 20 నిమిషాలు ముందే రావాలని, విమానాశ్రయాల మాదిరిగానే రైల్వే స్టేషన్లలోనూ తనిఖీలు, అనుమానితుల ముఖాలను గుర్తించే సాంకేతిక వినియోగం అంటూ ఇవ్వడం జరిగింది. ఈనాడులో ప్రధానంగా వచ్చిన వార్తలు ఇవి. మొదటి పేజీలో మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో ప్రత్యేక కథనంగా బాబు అవినీతిపై విచారణ, TV9 ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ అంటూ ప్రత్యేక వార్తగా ఇవ్వడం జరిగింది. 15-20 నిమిషాల ముందే రైల్వే స్టేషన్లోనికి భద్రతను కట్టుదిట్టం చేయనున్న రైల్వే శాఖ అంటూ మరో వార్తను ఇవ్వడం జరిగింది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 10 మంది అయ్యప్ప భక్తుల దుర్మరణం, మృతులంతా మెదక్ జిల్లా వాసులే, 5గురికి తీవ్ర గాయాలు, రామేశ్వరం నుంచి వస్తుండగా ఘటన, ఎదురుగా వచ్చి ఢీకొన్న ట్రాలీ లారీ, నుజ్జైన వ్యాను, మృతదేహాలను బయటకు తీసిన పోలీసులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్లో కొట్లాట అంటూ మరొక వార్తను హైలైట్ చేయడం జరిగింది. సాక్షి పార్టీ ఓటమిపై సమీక్షలో సర్వే హల్చల్, కుంతియా ఉత్తమ్లపై దూషణల పర్వం, వారిద్దరూ టీఆర్ఎస్ కోవర్టులంటూ ఆరోపణ, కుంతియా టికెట్లు అమ్ముకున్నారని ధ్వజం, ఉత్తమ్ వైఖరి ఓటమికి కారణం వ్యాఖ్య, అడ్డుకోబోయిన ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్, ఆయనపై వాటర్ బాటిల్ విసిరిన సర్వే సత్యనారాయణ, పరస్పరం దాడికి సిద్ధమైన 20 నేతలు, భేటీ నుంచి సర్వే బయటికి, పార్టీ నుంచి సస్పెన్షన్ అంటూ కాంగ్రెస్ కొట్లాటకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా సాక్షి శ్రీశైలం జర పైలం అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. 140 TMCలు గత ఏడాది ఈ సమయానికి నీటి నిల్వలు, 60 TMCలు ప్రస్తుతం అందుబాటులో నిల్వలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మొదటి ప్రమాద హెచ్చరిక, శ్రీశైలం జర పైలం అంటూ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్, రాజాసింగ్ సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. MIM ఎమ్మెల్యే ముందు ప్రమాణం చేయను, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ప్రొటెన్ స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ఎంపిక చేయడం సరైంది కాదని, హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే MIM పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రమాణం చేసే ప్రసక్తే లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఇది సాక్షిలో ప్రధానంగా మొదటి పేజీలో ఇచ్చిన వార్తలు. మరో పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో సైతం
తమిళనాడుకు సంబంధించిన వార్తను అతిపెద్ద వార్తగా ఇవ్వడం జరిగింది. మరణ ఘోష, తమిళనాట రోడ్డు ప్రమాదం, శబరిమల యాత్రికుల టెంపోను ఢీకొన్న లారీ అంటూ అతిపెద్ద వార్తగా ఇవ్వడం జరిగింది. 11 మంది దుర్మరణం, అందరూ మెదక్ జిల్లా వాసులే. శబరిమల నుంచి తిరిగి వస్తూ అనంత లోకాలకు అత్యధికులు 25 లోపు యువకులు, 4 తీవ్ర గాయాలు, ఆసుపత్రిలో చికిత్స, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి, వైద్య సేవలకు ఆదేశం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా కాంగ్రెస్ నేతల బాహాబాయి, ఉత్తమ్ కుంతియాను దూషించిన సర్వే, పార్టీ నుంచి కేంద్ర మంత్రి సస్పెన్షన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా నోట్లో తుపాకీ పెట్టి కాల్చారు, తెలంగాణ విద్యార్థిపై అమెరికాలో దారుణం, బాధితుడు సాయికృష్ణ పరిస్థితి విషమం, పలు ఆపరేషన్లు అవసరమంటున్న వైద్యులు, బీమా లేక దయనీయ పరిస్థితిలో సాయికృష్ణ, వైద్యానికి ఆన్లైన్లో ప్రవాసుల ఫండింగ్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా ఆంధ్రజ్యోతిలో గాంధీ ఆసుపత్రిలో సంతాన వైఫల్యం, ఏడాది క్రితం ఆర్భాటంగా ప్రారంభం, ఒక్క జంటకు అందని ఐవీఎఫ్ సేవలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నా పేరిట సేనలు వద్దు అంటూ కేటీఆర్ ప్రకటించిన విషయాన్ని 20 నిమిషాల ముందే ఉండాలి రైల్వే స్టేషన్లు అంటూ మరో వార్తను, BA ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆర్ట్స్ సైన్స్ అంటూ ఒక వార్తను ప్రచురించడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రిక వెలుగు పత్రికను తీసుకున్నట్టయితే, వెలుగులో యాత్రలో ఘోరం, శబరిమలై వెళ్ళి వస్తుండగా రోడ్డు ప్రమాదం, 11 మంది దుర్మరణం అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. మరో వార్తగా కాంగ్రెస్కు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. బూతులు పిడిగుద్దులు సమీక్షా సమావేశంలో తన్నుకున్న కాంగ్రెస్ నేతలు సర్వే, బొల్లు కిషన్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. అమెరికాలో కాల్పులు, మహబూబాద్ యువకుడిపై కాల్పులు అంటూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటూ ఒక వార్తను వెలుగు పత్రిక ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా నేటి నుంచే తొలి విడత నామినేషన్లు, 197 మండలాల్లో 4480 పంచాయతీలో ఎలక్షన్ల ప్రక్రియ షురు, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం, పంచాయతీరాజ్ శాఖ 21న తొలి దశ పోలింగ్, అదే రోజు లెక్కింపు అను పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా నరేంద్ర మోడీకి ప్రధానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. 100 రోజులు 100 ర్యాలీలు, లోక్సభ ఎన్నికలకు మోడీ ప్రచారం షురు, 20 రాష్ట్రాల్లో పర్యటనలకు నిర్ణయం, ఏప్రిల్లోగా దేశమంతా చుట్టే ప్లాన్, ఫిబ్రవరిలోగా నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్, ఆ లోపే 50 ర్యాలీలు పూర్తి చేసే లక్ష్యం. ఇక పత్రికలు ఛానళ్లకు వరుసగా ఇంటర్వ్యూలు అంటూ ఇవ్వడం జరిగింది. వెలుగులో ఈరోజు ప్రధానంగా మొదటి పేజీలో ఇచ్చిన వార్తలు ఇవి. మరో పత్రికను చూసినట్టయితే ఆంధ్రభూమిలో మొదటి వార్తగా 11 మంది అయ్యప్పలు దుర్మరణం అంటూ ఇవ్వడం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన లారీని ఢీకొన్న అయ్యప్ప స్వాముల వ్యాన్, డ్రైవర్ పరారీ, గాలిస్తున్న పోలీసులు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. నా పేరు యువసేనలు అభిమాన సంఘాలు వద్దు, తక్షణం రద్దు చేయండి అంటూ కేటీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. పంచాయతీ ఎన్నికలకు నేడు నోటీస్ అంటూ తొలి విడత నోటిఫికేషన్కి సంబంధించిన అంశాన్ని ఆంధ్రభూమి ఇవ్వడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల్లో పొత్తుపై సందిగ్ధం, ఎటూ తేల్చుకోలేని స్థితిలో కాంగ్రెస్, ముగిసిన సమీక్షలు, నేతల భిన్నాభిప్రాయాలు అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సర్వేపై సస్పెన్షన్ వేటు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆంధ్రభూమి ఇవ్వడం జరిగింది. రాయలసీమపై ఏమిటి నిర్లక్ష్యం అంటూ ఉద్యమానికి మైసూరారెడ్డి కసరత్తు, ఫిబ్రవరి 10 నాటికి రూపురేఖలు, నీటి కేటాయింపులు తేల్చాలని డిమాండ్, ప్రాంతీయ యాస భాషలతో పాటు పాటలు, సంక్రాంతి తర్వాత ఉద్యమ కమిటీలు, కడప నుంచే ఉద్యమానికి కార్యాచరణ అంటూ ఆంధ్రభూమి ప్రధానంగా మొదటి పేజీలో ప్రచురించిన అంశాలు ఇవి. మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో క్యాబినెట్కి సంబంధించిన అంశాన్ని రాయడం జరిగింది. 10 మందితో క్యాబినెట్ విస్తరణ, కనీసం 8 మందికి అవకాశం, ఒకరిద్దరు కొత్త వారికి ఛాన్స్, 15 మంది పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం త్వరలో ఆర్డినెన్స్, స్పీకర్ పదవికి పరిశీలనలో 5 పేర్లు, రాజధాని చేరుకున్న ఆశావాహులు, సీఎం కేసీఆర్ను కలిసే ప్రయత్నం అంటూ కేబినెట్ విస్తరణకు సంబంధించిన వార్తను ఆంధ్రప్రభ మొదటి వార్తగా ఇవ్వడం జరిగింది. తొలి ఫైట్కు సై అంటూ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. సర్వేపై వేటు అంటూ మరొక వార్తను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో గొడవకు సంబంధించి అయ్యప్ప దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు అంటూ అయ్యప్ప దర్శనంలో జరిగిన రోడ్డు ఘోర ప్రమాదానికి సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. మరోవైపు
మళ్ళీ జోన్ల సవరణ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ములుగు నారాయణపేట జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో మారనున్న జోన్ల పరిధి అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తలు. మరొక పత్రికను తీసుకున్నట్టయితే మన తెలంగాణలో అయ్యప్ప యాత్రలో తెల్లారిన బతుకులు అంటూ మొదటి వార్తగా మన తెలంగాణ ఇవ్వడం జరిగింది. మరోవైపు రైతు బంధుతో బతుకు విందు అంటూ వార్తను మన తెలంగాణ ఇవ్వడం జరిగింది. పెట్టుబడి సాయంతోనే రైతులు కష్టాలు గట్టెక్కుతారు, తెలంగాణ ప్రభుత్వ పథకం ఆదర్శపాయం, రుణమాఫీల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండరు, నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్ అంటూ వార్తను ఇవ్వడం జరిగింది. సర్వే శివాలు అంటూ కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో గొడవకు సంబంధించిన వార్తను ఇవ్వడం జరిగింది. ఇది మన తెలంగాణలో వచ్చిన ప్రధాన వార్తలు. ఇవి ఈరోజు ప్రధానంగా దినపత్రికల్లో వచ్చిన వార్తలు. వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను విశ్లేషించడానికి మనతో పాటు టీఆర్ఎస్ నాయకుడు శివకుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు అన్ని దినపత్రికల్లోనూ దాదాపుగా చూస్తే శబరిమల అయ్యప్ప దుర్మరణం ఒకటి కాంగ్రెస్ సమీక్షలో బాగా పోయి ఈ వార్తలు ప్రధానంగా ప్రస్తావించాయి. అయితే ఒక ఈనాడులో అంటే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇచ్చారు. ఈనాడు పత్రికలో గత శాసనసభలో గత మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేదు, ఈసారి గెలిచిన 3 మహిళలకు ఏదో ఒక పదవి వచ్చే అవకాశం ఉందంటూ పదవి యోగం అంటూ ఒక వార్తను ప్రత్యేకంగా ప్రచురించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయం? వాస్తవం. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో మహిళలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతని కొంతమంది గతంలో చూపేవారు. చెట్ల పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాళ్ళు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి గత పాలకులు మొత్తం కూడా వాళ్ళు ఎంతసేపటికి కూడా మహిళలకు ఏదో మంత్రి పదవి ఇచ్చి ఎవరో సబితా ఇంద్రాడికి లాఠీ ఇచ్చి తుపాకేమో వేరే వాళ్ళు పెట్టినట్టుగా పాలకులుగా సాగించే పరిస్థితి. కానీ మరి మహిళలకు పూర్తి స్థాయిగా స్వేచ్ఛ, మరి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు అవకాశాలు పూర్తిగా మన తెలంగాణ ప్రభుత్వం గత 4.5 సంవత్సరాల కాలంలో అంగన్వాడీ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, వీబీకేలు కావచ్చు, మరి ఇలా మహిళా సంఘాల పట్ల కావచ్చు, ఏదైతే మహిళల రక్షణ కోసం చేస్తున్నటువంటి ఏదైతే పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇవన్నీ కూడా కట్టడి చేసి అభివృద్ధి చేసి ఈరోజు కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వంలో ఎక్కడైతే ఆకులు రాలిపోతాయి అనుకుంటున్నామో, కొత్త చిగురు విగిరిస్తాయి అనుకుంటున్నామో, ఆ కొత్త చిగురు విగిరించే విధంగా మహిళలు పూర్తి స్థాయి కూడా తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు అనుకుంటున్నట్టుగా మరి వాళ్ళందరికీ కూడా మరి ఉన్నటువంటి అసెంబ్లీలో ఉన్నటువంటి అడుగుపెట్టినటువంటి మహిళలందరికీ కూడా సముచిత స్థానం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవ్వబోతున్నారని కూడా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే ఓకే, అంటే పదవీల బాధ్యతలు ఉన్నాయి, అందులో అధికారాలు ఉన్నాయా లేవా అని మనం ఆలోచిస్తే ఒక తెలంగాణ ఏర్పడ్డ తొలి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరు అనేది ఒక రికార్డు, ఒక చరిత్రలో నిలిచిపోతుంది కదా. అపవాదం అయితే తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది కదా. ఎందుకు అనుకుంటాం ఆ విధంగా? పద్మాదేవేంద్ర రెడ్డి గారు పూర్తి స్థాయిగా సభా ఉపాపతిగా ఉన్నప్పుడు మరి సభని గౌరవించి సభను నడిపే వ్యక్తి మహిళ ఉన్నప్పుడు ఎట్లా అనుకోవాలి సంస్థానం లేదని? ఆ విధంగా అనుకోవడం అనేది వాళ్ళ ఆశ, వాళ్ళకు ఉన్నటువంటి ఏదో ఆరోపణలకు మాట్లాడుతున్న మాటలు తప్ప కానీ మన సత్య దూరంలో ఉన్నాయి. అంటే ఆరోపణలు అని కాదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది, తొలి స్పీకర్ ఎవరు, తొలి హోంమంత్రి ఎవరు, తెలుగు ఉప ముఖ్యమంత్రి ఎవరు అనే రికార్డులు తీసుకున్నప్పుడు ఆ మంత్రివర్గంలో తెలంగాణ మహిళకు అవకాశం లేదనేది సార్ వాళ్ళు విమర్శ ఎలా ఉన్నా కానీ ఒక లోటు మాత్రం అక్కడ కనిపించింది అనే భావన ఉంది కదా. ఉండొచ్చు. మనం ఏమంటున్నంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల తీరులో ఉన్నటువంటి పంపకాల్లో కొంత జరిగినటువంటి విషయం ఉండొచ్చు, నేను కాదనట్లేను. కానీ దాన్నే పదే చూపించి ఏదో ఏమంటారుగా సౌరానికి ఏ రాగానే బి హలో హాయ్ అన్నట్టు పరిస్థితి అయిపోయింది. వాళ్ళకి ఏదో కేసీఆర్ ప్రభుత్వంలో చేస్తున్న అన్ని పథకాలు అభివృద్ధి అవ్వట్లేదు. పచ్చకామం గంటలో ఒక పచ్చగా ఉంటుంది, అది ఒకటే అవపడుతుంది అని పచ్చగా. అట్లా ప్రజలను పూర్తి స్థాయి కూడా ప్రజలు గౌరవించి అలా మహిళలు స్వచ్ఛందంగా చూస్తున్నాం. పురుషుల కన్నా మహిళా ఆధిక్యత పూర్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వాన్ని గౌరవించింది. మహిళలే ఎక్కువ శాతం ఓటును టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పి స్పష్టంగా తేటతెల్లమైపోతుంది సర్వేలు కూడా. మరి అది ఇంకేం కావాలి? నిజ స్వరూపాలు బయటపడడానికి కూడా ఇంకా మాయ మాటలు మాట్లాడడం అయితే అది ప్రజలు ఇంకా రేపు రాబోయే రోజుల్లో ఇంకేం చేస్తారో మనం మాట్లాడుకోవద్దు, అవి చేసి చూపిస్తారు రాబోయే రోజులు కూడా. అంటే తొలి ప్రభుత్వంలో మహిళకు లేరని ఆ భర్తీ పూర్తి చేయడానికి నన్ను కూడా 3 మహిళలు గెలిచారు ఈసారి.
అంటే మన నల్గొండ జిల్లా నుంచి ఒక మహిళ, మెదక్ జిల్లా నుంచి ఇట్లా 3 మహిళలు గెలిచారు. అంటే ఈరోజు వార్త ప్రకారం అయితే 3 మహిళలకు ఏదో ఒక పదవి వరించే అవకాశం ఉందనేది వార్త. దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? మహిళలకు మంత్రివర్గంలో విస్తరణ చోటు కల్పించడం అనేది మేము స్వాగతిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ భాగపక్షాలను కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గుర్తిస్తారని చెప్పి అందరూ భావిస్తున్న పరిస్థితి అవపడుతుంది. దాంట్లో భాగంగా మా నల్గొండ జిల్లా నుంచి చూస్తే ఏదైతే గుంగిడి సుంత గారు పూర్తి స్థాయి కూడా గతంలో కూడా ప్రభుత్వ విప్పుగా పనిచేసినటువంటి బాధ్యతలు చేసిన పరిస్థితి ఉన్నది. ఆమె విప్పుగా ఉండే మరి విప్పుగా ఉన్న పరిస్థితులు దాంతోపాటు అదే పద్మాదేవేందర్ రెడ్డి గారు కూడా ఉపసభాపతి ఉండే. వీళ్ళందరికీ కూడా వీళ్ళు సభలో మరి మెలకువలు మరి ఉన్నటువంటి అవకాశాలు తెలిసిన వ్యక్తులుగా ఉన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థలకు వచ్చిన వ్యక్తి ఎవరు గుంగిడి సుంత గారు. అలాంటి వ్యక్తులు గత పర్యాయాలు ఎమ్మెల్యేగా వాళ్ళ జీవితాన్ని అనుభవించిన పరిస్థితి తర్వాత ప్రభుత్వంలో మహిళలు చేసేటువంటి సాధికారిత అలా అవకాశాలని లభ్యత చేసేటువంటి పరిస్థితుల్లో మహిళలకు నల్గొండ జిల్లాలో కూడా తనకు రావడం వస్తే కూడా హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అంటే ఇంకొక విషయం ఏంటంటే రేఖా నాయక్ కూడా లాస్ట్ టైము పార్లమెంటరీ కార్యదర్శి పదవి ఇచ్చినట్టున్నారు. యాక్చువల్గా ఏంటంటే అది కోర్టు కొట్టేయడంతో ఆమెకు రద్దయింది. ఆమె లాస్ట్ టైం పార్లమెంటరీ కార్యదర్శి పదవిలో నియమితులు అయ్యారు. అది రద్దయింది. మళ్ళీ ఆ 3 మహిళలే ఈసారి పోటీలో నిల్చున్నారు. అంటే సమీకరణాలు అక్కడ జిల్లాలో ఉన్నటువంటి అవసరాలను బట్టి మరి పదవులు కొన్నిసార్లు వస్తాయి, కొన్నిసార్లు చెప్పలేము. సముచితానం పాపం ఆటో రిక్షా కార్మికుడు కార్పొరేటర్ అనే పరిస్థితి ఉంది. మరి అమాలి వచ్చేసి మహబూబ్నగర్ జిల్లాలో జెడ్పీటీసీ గల జిల్లా పరిషత్ అనే పరిస్థితి. అంటే అనుకోని పరిస్థితులు కొన్ని పరిస్థితులు ఆ విధంగా వస్తుంటాయి. దాంట్లో భాగంగా ఆ రోజు పంపకాల్లో వాళ్ళకి పార్లమెంట్ సెక్రటరీ వస్తుందా, మరి హోమ్ మినిస్టర్ వస్తుందా, లేకపోతే ఇంకా ఫైనాన్స్ మినిస్టర్ వస్తుందా అనేది ఆ శాఖ పంపకాలు కావచ్చు, ఆ విభాగాలు కావచ్చు, ఏదో రావచ్చు. ఏదైనప్పటికీ కూడా ప్రజలు గౌరవించే విధంగా, ప్రజలకు పనిచేసే విధంగా ఉన్నటువంటి పదవులు మాత్రం ఖచ్చితంగా మహిళలకు రాబోతాయి. అంటే మనకు మంత్రివర్గంలో ఉండే అవకాశాలు 18 వరకే ఉన్నాయి. అంటే ఆశావుల సంఖ్య చాలా ఎక్కువ సంఖ్యలో ఉంది. గత సమావేశాల్లో గతసారి పంచాయతీ పార్లమెంటరీ కార్యదర్శులు అనే పోస్టులు క్రియేట్ చేశారు. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఉంది, ఇక్కడ కూడా క్రియేట్ చేశారు. గతసారి హైకోర్టు వాటిని కొట్టేసింది. ఈసారి తగు జాగ్రత్తలతో వెళ్ళాలనే ఆలోచన ఉంది. ఇది ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది ప్రభుత్వం? వాళ్ళకు చెప్తుగా సార్, కాంగ్రెస్ వాళ్ళకు ప్రభుత్వాలు పనిచేయలే. వాళ్ళు కేవలం కూడా మంత్రి పదవులతో వాళ్ళ పప్పాలు గడుపుకొని వాళ్ళ పూర్వీకులు కానీ వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు తరతరాలు బాగుపడే విధంగా వాళ్ళు సంపద పెంచుకోరు తప్ప ఎక్కడ కూడా సోయి లేదు. ప్రజల కోసం పనిచేయాలి, ప్రభుత్వాలు ప్రజల కోసం ఏర్పడినటువంటి సోయి లేని వ్యక్తులుగా మరి కాంగ్రెస్ పార్టీ గతంలో చరిత్రహీనులుగా మిగిలిపోయిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడైతే వ్యవస్థ నిర్మాణం కావాలి, వ్యక్తి నిర్మాణం కావద్దు అని చెప్పేసి వ్యవస్థల పూర్తి స్థాయి కూడా ప్రజా ప్రక్షాళన చేపడుతున్న పరిస్థితి పడుతుంది. దాంట్లో భాగంగా మంత్రివర్గంలో ఉన్నటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయి కూడా ప్రక్షాళన చేస్తున్నట్టుగా స్పష్టంగా మంత్రి గారే ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా పార్లమెంట్ సెక్రటరీ, ఎందుకంటే మంత్రులకు మరి పార్లమెంట్లో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ అనేది రాకుండా ఉండాలి, ఆ గ్యాప్ను పూర్తి స్థాయి కూడా ప్రజలకు దగ్గరగా విధంగా ఉండాలి. ఇంకొంతమంది మనకు అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ప్రజలకు పనిచేసే విధంగా ఉంటారని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ పార్లమెంట్ సెక్రటరీని నియమించిన పరిస్థితుంది. దానికి ఏంటంటే అయ్యో మేము చేయకపోతే పార్లమెంట్ సెక్రటరీ ద్వారా మేము కింద కూర్చుట్టి వాడు పైన కూర్చోబెట్టి అనేటువంటి ఈర్ష్య అక్కసుతో వాళ్ళు కోర్టుకు వెళ్ళి కొంతమంది వ్యక్తులు వాళ్ళని ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా మరి ఆ ప్రభుత్వం చెప్పుతో ఉన్నటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉండే ఆ రోజు. కాబట్టి అది కోర్టు కూడా జరిగింది. ఇప్పుడు కోర్టుకు పోయినా గత పక్క ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు అన్ని అనుసరిస్తున్న విధానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తీసుకోవాల్సిన చట్టంగా తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. కానీ రాజ్యాంగం లేనటువంటి అవకాశం తీసుకోవట్లేదే. పార్లమెంట్ సెక్రటరీ కూడా తీసుకుంటాం, ముఖ్యమంత్రి బాజాప్తా కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా 17 నుంచి 18 మంది పార్లమెంట్ సెక్రటరీ కూడా తీసుకునే అవకాశం కూడా మా తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగా ఆ మహిళకు పార్లమెంటరీ సెక్రటరీ వస్తుందా, మంత్రి వస్తుందా తర్వాత భాగం ఉంటుంది. అంటే పార్లమెంటరీ సెక్రటరీల విషయంలో ఏదో రిస్ట్రిక్షన్స్ ఏం లేనట్టున్నాయి, ఎంతమందినైనా తీసుకోవచ్చు అనే ఒక వెసులుబాటు ఉందనుకుంటున్నారు. అంటే తెలియదు ఆ విషయం రాజ్యాంగబద్ధంగా మరి పూర్తి స్థాయిగా నాకు తెలిసి 15 అని తెలియదు. మొత్తం మీద ప్రభుత్వం అయితే 15 మంది పార్లమెంట్ సెక్రటరీ తీసుకుంటుందని చెప్పేసి ఒక సంభాషణ అయితే జరుగుతున్నది. గతంలో తీసుకున్న దానికి సరే 15 మంది తీసుకోవాలనుకుంటున్న జరుగుతుంది. ఆ 15 మందిని ఒక పార్లమెంట్ రేంజ్ ఏరియాలకు ఒక పార్లమెంట్ సెక్రటరీని అంటే ఇచ్చేసేటువంటి నిర్మాణం జరగబోతున్నట్టుగా స్పష్టంగా పార్టీలో ఉన్నటువంటి నిర్మాణం జరుగుతున్న పరిస్థితుంది. అంటే ఎన్నికలు జరిగి నెల అయిపోయినాయి, దగ్గర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఒక మహమూద్ అలీతో ఒక్కరితోటే ప్రమాణ స్వీకారం చేసిండు, నెలలైంది. అసలు మంత్రివర్గ విస్తరణ జాప్యానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ఎట్లుందంటే సెక్రటరీకి ముఖ్యమంత్రి ఎందుకు రాడు,
ఆ మహిళలకు ఎందుకు ముఖ్యమంత్రి లేదు? సరే, నేనేమంటున్నా, ప్రజలకు సరైన పరిపాలన అందుతుందా లేదా ఇంపార్టెంట్. పరిపాలన సౌలభ్యంలో ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరుగుతున్న అవసరం ఉంది. సంక్షేమ పథకాల అమల్లో ఎక్కడైనా లోపాలు జరుగుతున్నాయో ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాంటివి ప్రశ్నించకుండా కేవలం కూడా ఏదో కొన్ని చిన్న చిన్న సాకులతో మాట్లాడబడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పష్టంగా ఏదైతే చెప్పినట్టుగా మంత్రివర్గం విస్తరణ చేయాలనుకుంటున్న పరిస్థితిలో యాక్చువల్గా ఈ 3 తారీఖు 5 తారీఖు చేసేది ఉండేది. పంచాయతీరాజ్ ఎలక్షన్ల నోటిఫికేషన్ రావడంతో కొద్దిగా మళ్ళీ గ్యాప్ పెట్టి వేద్దామా అని ముందు పెట్టాలని ఆలోచనకి వచ్చింది. దాంట్లో భాగంగా జనవరి 17 తారీఖు రోజు మరి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం. దానికి స్పష్టంగా చెప్పినాడు, అందరూ కూడా సముచిత స్థలంతో పాటు సరైన టైంలో చేయవలసిన అవసరంతో పాటు చేసుకుందామని చెప్పినాడు. దాంట్లో భాగంగా జరుగుతున్నది. అంటే ప్రతిపక్షాల విమర్శలు అని కాదు, కానీ అంటే మంత్రివర్గం ఉంటే పనులు ఇంకా స్పీడ్ అవుతాయి కదా, ఏ మంత్రి ఆ మంత్రి బాధ్యతలు తీసుకొని ఇంకా పనులని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటాయి కదా. ఆ అవకాశం అంటే నెల రోజుల నుంచి కేసీఆర్ అంటే ఏం కసరత్తు చేస్తున్నాడని ప్రజల్లో ఒక అంటే అర్థం కాని విషయం. రికార్డు స్థాయిలో మంత్రి లేనటువంటి శాఖకు రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ రికార్డు విధంగా కాళేశ్వరం పనులు వేగవంతంగా నడుస్తున్నాయంటే దానికి ఏంది సాక్ష్యం? ముఖ్యమంత్రి కేసీఆర్ పనితనం కాదా అంటున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం కావచ్చు, శ్రీరామ్ ప్రాజెక్టు కావచ్చు, పూర్తి స్థాయి కూడా ప్రక్షాళన పేరుతో రివ్యూలు గంటల తరబడి 5 గంటలు 7 గంటలు అధికారులు ఇదెక్కదరా నాయన ఇంత ఓకే కేసీఆర్ గారు అని మొరబెట్టుకుంటున్న పరిస్థితి ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో అధికారులకు మరి మీ పనే మీకు ధ్యేయం పనే మీకు చేయాలనేటట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపిస్తున్న పరిస్థితి ఉంది. లేకపోతే చూడం, అదే మంత్రి ఉన్నప్పుడు కూడా ఎంత జరిగిందో వేగవంతంగా పని దానికి రెట్టింపు వేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అభివృద్ధి జరుగుతున్న పరిస్థితి ఉంది. అదెందుకు మాట్లాడుకోవద్దు మనం? ఎక్కడ కూడా ఏదైతే మంత్రివర్గంలో ఉండడం అనేది ఉండాలి. అది సరైన టైంలో వస్తారు. వాళ్ళు కూడా ఆ సరైన టైంలో మంత్రివర్గాన్ని విస్తరించి వాళ్ళకు ఎక్కడెక్కడ చిన్నటువంటి శాఖల్లో ఉన్నటువంటి లోకువలు కానీ ఇంకేమైనా ఇబ్బందులన్నీ కూడా సరి చేసే పరిస్థితి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. అనంతరం పూర్తి స్థాయి కూడా ప్రక్షాళన ఉంటుంది. మంత్రివర్గం మీరు చూస్తుంటారు, జెట్ స్పీడ్తో మీరు అనుకుంటున్నట్టుగా ఇక ఆడిస్తే ఆట ఇక కేసీఆర్ స్పీడ్కు తట్టుకోవడం కూడా ఆ మంత్రి చాలా కష్టం. అంటే ఇప్పుడు రేపు 17వ తారీఖు నాడు ప్రొటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేస్తారు, 18 నాడు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒక పత్రికలో వచ్చింది. ఏంటంటే అంటే మిగతా సీనియర్లు ఉండగా కూడా ఎర్రబల్ దయాకర్ రావు లాంటి వాళ్ళు, రెడ్డి నాయక్ లాంటి వాళ్ళు సీనియర్లు ఉండగా కూడా ఎంఐఎంకి ఎందుకు ప్రొటెం స్పీకర్ ఇచ్చారనేది ఒక అభియోగం ఉంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? అంటే హౌస్లో ఉన్నటువంటి సీనియారిటీని వాళ్ళకున్నటువంటి వ్యక్తిత్వాన్ని బట్టి హౌజుకు తీసుకోవాల్సిన నిర్ణయం పార్టీలో ఉన్నటువంటి పెద్ద పార్టీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ముంతాజ్ ఖాన్ గారు కూడా చాలా సీనియర్ అయినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాస్తవానికి మన హిందూ ముస్లిం బాయ్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రం, సర్వ కులాలకు సర్వ మతాలకు నిలయమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గంగా జమున తహసీల్ హమారా అనే టైపులా పూర్తి స్థాయి కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరినీ కలలుకుపోతున్న రాష్ట్రం కాబట్టి దాంట్లో భాగంగా వాళ్ళకు నచ్చిన ప్రియారిటీ ఇవ్వచ్చు. తప్పైతే ఏం కాదు. తప్పేం కాదు. ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజా సింగ్ ఇది మతాలతో కూడుకున్న వివక్షలా ఉంది, నేను ఎంఐఎం అతనితో నేను ప్రమాణ స్వీకారం చేయను అని ఈరోజు ఒక ప్రకటన చేశారు. అందుకోసం ఈ ప్రశ్నలు ఎవరు నేను ఏమన్నంటే కొంతమందికి ఎట్లుంటే మతాలతో కులాలతో వేరుపాటు చేసి రాజకీయాన్ని అవకాశంగా మార్చుకోవాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఇది పూర్తి స్థాయి కూడా ప్రజలు గుర్తుపడుతున్నారు. ఎందుకు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ప్రజల్లో ఇచ్చినటువంటి గౌరవం, అది ఆ గౌరవం ద్వారా ఏర్పడినటువంటి అవకాశం పదవి ద్వారా వస్తున్నటువంటి ఆ వ్యక్తిని చూడాలి. కానీ ఆయన మతంతో మరి కులంతో మరి ప్రమాణ స్వీకారం చేయాలన్నటువంటి పిచ్చి తాపాలు ఉంటే మాత్రం అది నిజంగా కూడా చెప్పాలంటే అది వాళ్ళకు మత పిచ్చిగా మారబోతుంది. కాబట్టి మతాన్ని రెచ్చగొట్టేసి ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నాం, పక్క రాష్ట్రాల్లో చూస్తున్నాం, దేవుళ్ళని కూడా దేవుళ్ళని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితి కూడా రాకూడదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సముచితాన్ని గౌరవిస్తున్నాడు. నీకు ఇష్టం లేకపోతే చేయకు, తక్కువనే ఉంటారు, నువ్వు మళ్ళీ చేయండి, మేము వద్దనట్లేం కదా. అంటే ప్రొటెం స్పీకర్ విషయంలో అంటే కాంట్రవర్సీ ఉండొద్దు అనేది అభిప్రాయం ఎవరున్నా కానీ. ప్రొటెం స్పీకర్ గత శాసనసభ ఎన్నికల్లో అసలు జానారెడ్డి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించారు. నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా జానారెడ్డి వ్యవహరించారు. అంటే ఎవరు ప్రొటెం స్పీకర్గా ఉన్నా కానీ సభ్యులు అందరూ కూడా అంటే గౌరవ మర్యాదలు ఉండాలనేది ప్రధాన విషయం కదా. అది కాంట్రవర్సీ వచ్చిందనే దాని మీద మనం నేను ఏమంటున్నా, ముంతాజ్ ఖాన్ విషయంలో కూడా ఎక్కడన్నా కానీ హౌస్లో తన అసభ్యత చూపించే పరిస్థితి ఉన్నదా, ఇక్కడ అగౌరవపరిచే పరిస్థితి అవపడుతుందా? కేవలం కూడా మతంతోనూ ద్వేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ హౌస్లో తన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి మీరు మచ్చగా చూపించిన పరిస్థితి ఎక్కడ లేదు.
ఆ రోజు జానారెడ్డి గారిని కూడా ఆ రోజు సీనియర్ అయినటువంటి శాసనసభ్యుడిగా గుర్తించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ తనకు ఆ రోజు స్పీకర్ గుర్తించినది. మరి మేము మాలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, మరి హరీష్ రావు కూడా ఆ రోజుల్లో సీనియారిటీ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి మా హరీష్ రావు పెట్టి మరి ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు, మేము కూడా మాకు వద్దనటువంటి ఎవరు లేడాడ. కానీ సభా మర్యాదను గౌరవించాలి కాబట్టి అలాంటి హుందాతనాన్ని మనం ఆ రోజు మనం అతను ఇచ్చినాం. ఇక్కడున్న పరిస్థితుల్లో హౌజ్లో ఇప్పుడు మనం హిందూ మతాలకు మరి అన్ని రకాలకు మనం సౌకర్యార్థం ఉన్నటువంటి ప్రభుత్వంగా గుర్తించే విధంగా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తిస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఇలా అందరూ కూడా ఏదైతే చట్టసభలో ఏదైతే అన్యాయం కాబట్టేటువంటి మరి అందరి వ్యక్తులను కూడా రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఇవన్నీ ఖర్చు చేస్తున్నాయి. కానీ అతనేదో కేవలం కూడా నేను ఆయన కింద ప్రమాణ స్వీకారం చెయ్య అంటే ఎవరికి ప్రమాణ స్వీకారం చేస్తావు అంటే ఎవరు మరి నీ వ్యక్తిని తీసుకొచ్చుకొని నీ బంగారు లక్ష్మణ్ తీసుకొచ్చి మరి పూజ చేసుకో, లేకపోతే కిషన్ తీసుకొచ్చి ప్రమాణ స్వీకారం చేసుకో. అదేంది ప్రజాస్వామ్యంలో నీకు ప్రొటెస్ట్ స్పీకర్ విషయంలో కాంట్రవర్సీ ఉండొద్దు. సరే బీజేపీ ఒక్కడే శాసనసభ్యుడు గెలిచాడు, కొంత కాంట్రవర్సీ అవుతుంది. సరే అది పెద్ద ఎవరు పట్టించుకునే విషయం కాదు. అయితే నిన్న ఒక సమీక్షా సమావేశం జరిగింది కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ అయిన మాజీ మంత్రి అయిన సర్వే సత్యనారాయణ ఒక కామెంట్ చేశాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ కోవర్ట్ అని. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ అనేది కోవట్ల పార్టీ. అసలు కోవట్లు, బోఫస్లు, కుంభకోణాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు వాస్తవానికి నిజాలు మాట్లాడుతుంది పాపం సర్వే సత్యనారాయణ. మరి ఆ కోవట్టు మరి టీఆర్ఎస్ పార్టీ కోవట్టు ఆయన మరి ఇంకొకరు కోవట్టు అనేది నేనేమంటున్నా చాలా స్పష్టంగా. కాకపోతే గతాన్ని పోల్చుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఈసారి భిన్నంగా వ్యవహరించని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీ కాదు. కాకపోతే అది కుంభకోణాల పార్టీ, బోఫస్ పార్టీ, ఏమంటారు భూమి నుంచి ఆకాశం దాకా కుంభకోణాలు చేసిన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు ఏనాడు గౌరవం లేదు, ప్రజలకు విలువలేనటువంటి ప్రభుత్వం, ప్రజలకు విలువైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు. అలాంటి పార్టీలు ఈరోజు మరి ఆ మాటలు మాట్లాడుతున్నాయంటే మరి అంతరార్థం ఏముందో తెలియదు. మరి వాళ్ళ మనసులో మాటలు ఇంకా తెలియదు. మరి కొట్టుకునే పరిస్థితి. వాస్తవానికి కొత్తగా తెలవపం కొండా విశ్వేశ్వరరెడ్డి గారు తెలియక కాంగ్రెస్ పార్టీ గొప్పగా ఉంది, మహాకూటమి వచ్చేస్తుంది అని చెప్పేసి ప్రభగాలు పలికిన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పోయి హౌస్లో మీటింగ్లో కూర్చున్నాడు. పాపం ఆడ బాటిల్ విసిరేసి కొట్టుకుంటా చంపుకుంటారు అనే ఫీలింగ్ వచ్చేసరికి ఎందుకు వచ్చినా ఆయన పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అంజన్ కుమార్కు వాయిస్ ఉండి ఆవేశం ఉండి ఆలోచన వ్యక్తి కూడా దర్శకుని మళ్ళీ బయటకు ఉంది. అంటే ఎక్కడుందంటే గతంలో తలగబెట్టిన పరిస్థితి, ఒకరికొకరు చింపుకూరు పట్టల పరిస్థితి అన్నీ ఈసారి భిన్నంగా ఉంది, తగ్గింది. ఏదేమైనప్పుడు కూడా ఇంకా రాబోయే రోజుల్లో చూస్తాం పార్లమెంట్ ఎలక్షన్ వరకు ఎవరు కొట్టుకుంటారో ఎక్కడ కొట్టుకుంటారో లేదు. మనం చూసినాం. మనం అప్పుడు పొన్నా లక్ష్మయ్య గారికి, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి తన్నుగురు గూడు నారెడ్డి చెంపలలో కొట్టుకురు. మరి ఇలా ఆళ్ళ ముందులో పెట్టి పని చేపిస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో నైజమే అది, వాళ్ళ సంస్కృతే ఇది, వాళ్ళ సంస్కృతిలో ఉన్న భాగమే ఆ పార్టీ. ఆ విధంగా పరిస్థితి కొనసాగుతుంది. ప్రజలు అందుకనే పొందబెట్టారు. రేపు రాబోయే రోజుల్లో కూడా పార్లమెంట్లో ఉన్న 17 స్థానాల్లో కూడా వాళ్ళ స్థాయి అదే స్థాయి. వాళ్ళు నిజమైనటువంటి అవకాశాన్ని ప్రజలకు చూపిస్తున్నారు ఇప్పుడు కూడా. అంటే సర్వే సత్యనారాయణ ప్రధాన ఆరోపణ ఏంటంటే టీఆర్ఎస్కు మేలు చేసే విధంగా మీరు టికెట్లు ఇచ్చుకున్నారు, కుంతియా టికెట్లు అమ్ముకున్నారు, మా ఓటమికి అంతా మీ ఇద్దరే కారణం అంటూ విమర్శల పరంపరగా గొడవ అయింది, కొట్టుకున్నారు. వెంటనే హైకమాండ్ కూడా ఆయనను అంటే సీనియర్ నాయకుడు అని చూడకుండా కూడా సస్పెన్షన్ వేటు వేసింది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఏదో చేయబోయే అడ్డం వచ్చినట్టు పరిస్థితి ఉంది. అంటే ఆయన పెద్ద ప్రగంపాలు వరకినటువంటి నాయకులు పెద్ద మాటలు మాట్లాడినాం. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మొత్తం ప్రభుత్వమే ఏమంటారు దీనాశిస్తుంది, ప్రజలు పూర్తిగా పరిపాలన లేదు, ప్రజలు మమ్మల్ని ఇమ్మీడియట్లీ కోరుకుంటారని చెప్పి మరి కోరుకుర్రు. మరి ఏం చేసి కర్రు కాల్చి వాత పెడితే మరి ఇలా పత్తం లేని పరిస్థితి ఉంది. ఇలా అన్నిటికీ మరి చెప్పుకోలేక ఈ పార్లమెంట్లో రేపు పొద్దుగాల రాబోయేటువంటి తీర్పును కూడా మరి ముందే వీళ్ళు చెప్తారు ప్రజలకు, మనం పోటీ చేసిన వేసిన నాయన ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుస్తాడు ఇక్కడ 17 మనకు వద్దు, సిగ్గు తప్పుకుందాం మనం అనే టైప్లో చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే మరి ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి మిడి పరిమితం అయిపోయాడు. రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తెప్పించుకోండు, మొత్తం తిరిచేస్తా కొట్టేస్తా అన్నాడు. ఎక్కడ తిరిగిండు, ఎక్కడ కొరికిండు, ఏడ ఉంది కొరుకుడు, ఏముంది తిట్టుడు. ప్రజలకు నీ స్థాయి ఏందో నీ ప్రజల పరిస్థితి నీ కాన్సెషన్లో గుర్తించలేకపోయినావు. ఇక బట్టి విక్రమార్క గారు డిప్టీ ఏమంటారు వర్కింగ్ ప్రెసిడెంట్, వాళ్ళు కూడా ఏం జరిగింది, ఎక్కడ ఉన్నారు వాళ్ళు? వీళ్ళంతా మీ పార్టీలో పూర్తి స్థాయి కూడా ఎవరో సోయి లేదు, ఎవరు బాధ్యులు లేదు, ఎవడు ఎప్పుడు ఏ కమిటీ వస్తుందో తెలియదు, ఎవడు కొత్తగా పట్టణంకి వెళ్ళి హెలికాప్టర్ ఫీల్డ్ కవర్లకి వెళ్ళి లీడర్ వస్తున్నాడు. జనంకెళ్ళి వాళ్ళ లీడరు, ప్రజల గుండెలకి వెళ్ళి వాళ్ళు లీడర్ అంటాడు.
అప్పుడు ప్రజలు గుర్తిస్తారు. పట్నం సీల్డ్ కవర్లతో వచ్చి లీడర్లను గౌరవించరు. మీరు అదే చేస్తారు ఇప్పటికి కూడా. కాంగ్రెస్ పార్టీలో ప్రజలతో ఉన్న వెనుకోబడిన నాయకులని, ప్రజా నాయకుల్ని గౌరవించి మీ పార్టీలో కాపాడితే వాళ్ళు ప్రజలు గుర్తిస్తారు. ఏదో సీల్డ్ కవర్లో 100 కోట్లో 1000 కోట్లో ఇస్తా ప్యాకేజీ నన్ను గెలిపి అని తీసుకొస్తే ఎవరు కూడా ప్రజలు గుర్తించే పరిస్థితి లేదు. అది సాక్ష్యాలు. ఇదే జరిగింది, రేపు జరగబోయేది కూడా అదే పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి అంటే యాక్చువల్గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని, అంటే అధికార పక్షం ఎంతో ప్రతిపక్షం కూడా అంతే బాధ్యత ఉంటుంది, ప్రతిపక్ష పాత్ర పోషిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ శివకుమార్ గారు, V3 స్టూడియోకి వచ్చి మీ విలువైన అభిప్రాయాలు తెలిసినందుకు. ఇది V3 న్యూస్ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.